గ్రేటర్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈసారి సత్తా చాటాలి అనే లక్ష్యంతో గులాబీ పార్టీ గట్టిగానే వ్యూహాలు తయారు చేసుకుంటుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అదే సమయంలో నగర ప్రజల సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి అని సంకల్పించినట్టు సమాచారం. బీఆర్ఎస్ తాజా వ్యూహం ఫలిస్తుందా? జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తుందా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ కలలు భగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి దూకారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరు చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి మేయర్గా ఎన్నికైన గద్వాల్ విజయలక్ష్మి రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తాను కూడా మారారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఫుల్ యాక్టివ్ గా తిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఇటీవలే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ విందు సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంపై నేతలు లోతుగా చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా గ్రేటర్ సమస్యలపై గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించారట. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఇరుకున పెట్టేలా వ్యూహాలు తయారు చేసుకుని నగర ప్రజల అభిమానం పొందాలని డిసైడ్ అయ్యారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనను తెర మీదకు తీసుకువచ్చారని సమాచారం. మేయర్ పదవి కోసం ఎంతో మంది పోటీ పడినా గద్వాల విజయలక్ష్మికే అవకాశం కల్పించామని, ఆమె కనీస కృతజ్ఞత లేకుండా బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరారనే కోపం గులాబీ పెద్దల్లో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెపై అవిశ్వాసం పెట్టాలని గట్టిగానే అనుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎత్తుగడ వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే లాభం లేకున్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల వైఖరిని బయట పెట్టడానికి ఈ వ్యూహం పనికొస్తుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టాలనేది బీఆర్ఎస్ ఆలోచనని చెబుతున్నారు. ఎందుకంటే ఆమె మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి 4 ఏళ్లు పూర్తవుతోంది. నిబంధనల ప్రకారం ఆ తర్వాతనే అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 2వ వారంలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. మరోవైపు గ్రేటర్ పరిధిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మరోసారి డిమాండ్ చేసేందుకు మేయర్ పై అవిశ్వాసం ద్వారా మరో అవకాశం దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట. ఎందుకంటే మేయర్ పై అవిశ్వాసం వస్తే విప్ జారీ అవుతుంది. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఛాన్స్ వస్తుందనేది బీఆర్ఎస్ ఆలోచన. జీహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విప్ ధిక్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంతో స్పీకర్ పై మరింత ఒత్తిడి పెంచవచ్చుననేది బీఆర్ఎస్ వ్యూహంగా ఉందని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్ వేసే అడుగులు ఆ పార్టీ అనుకున్నట్టుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.